Hi friends, welcome to our channel for your information. Friends, ఈ రోజు మనం IBPS నోటిఫికేషన్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. సో వీడియోను ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే ముందు మా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐబిపిఎస్ తరఫు నుంచి మీరు గడిచినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. సో ఈ నోటిఫికేషన్ మనకి మొత్తం 3049 వేకెన్సీస్ తో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం 1 by 1 డిస్కషన్ చేద్దాం. ముందుగా మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ మనకి ఆగస్ట్ 1st స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21st August 2023 అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఫీ పేమెంట్ కింద మీకు సేమ్ 1st August స్టార్ట్ అయ్యి 21st August కి ఎండ్ అవుతుంది. అయితే వీళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి ముందు. సో అది ఏంటంటే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మనకి September 23rd లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్ మనకి ఆన్లైన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే అది September 2023 లో కండక్ట్ చేస్తారు. కానీ డేట్ పర్టికులర్ డేట్ మెన్షన్ చేయలేదు, తర్వాత మెన్షన్ చేస్తారు. మీకు ఇక్కడ ఇంపార్టెంట్ చూసినట్లయితే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ, ఇది కూడా మీకు సెప్టెంబర్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ చూసినట్లయితే మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ రిజల్ట్స్ కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ కూడా మనకి October 2023 ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఈ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యారో వాళ్ళని పోస్ట్ ఆధారంగా వాళ్ళకు ఒక రేషియో ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్స్ హాల్ టికెట్ మనము అక్టోబర్ లేదా నవంబర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మనకి November 2020 కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిజల్ట్స్ మనకి డిసెంబర్ లో వస్తుంది. ఎవరైతే మెయిన్స్ లో క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ మనకి జనవరి లేదా ఫిబ్రవరి 2024 లో రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మనకి జనవరి లేదా ఫిబ్రవరి 2024 లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అలాట్మెంట్ అనేది April 2024 లో రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ ఏ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసరి మనకి 3049 వేకెన్సీస్ తో ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఏ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అంటున్నారు. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే వీళ్ళు మినిమం 20 years అడగడం జరిగింది. మాక్సిమం 30 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అవుతున్నారు, వాళ్ళకి మినిమం 20 to 30 years ఉండాలి. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ ఎస్సీ లేదా ఎస్టీ వాళ్ళకి 35 years పైన అప్లై చేసుకోవచ్చు వాళ్ళు. నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఏజ్ విషయానికి వస్తే నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఏదైనా డిగ్రీ ఈ August 21st 2023 లోపు కంప్లీట్ అయి ఉండాలి. సో అది ఏదైనా డిగ్రీ అంటున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి 175 rupees మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అదర్ క్యాండిడేట్స్ ఎవరుతున్నారో వాళ్ళు 850 rupees వేయాలని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది.
అక్కడ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉండబోతుంది. ఫిలిమ్స్ ఆఫ్ ద మెయిన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్. నెక్స్ట్ మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ 3 టెస్ట్స్ ఉన్నాయి మొత్తం. ఫస్ట్ ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి టోటల్ 30 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మనకి 30 మార్క్స్, టైం చూసినట్లయితే 20 minutes. నెక్స్ట్ మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్లయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, అలాగే 20 minutes టైం. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ చూసినట్లయితే 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, అలాగే టైం 20 minutes. టోటల్ గా 100 క్వశ్చన్స్ గాను వీళ్ళు మనకి ఇచ్చే టైం 60 minutes. 60 minutes లో 100 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇక్కడ జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనకి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉండబోతుంది. ఇక్కడ మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ లో చూసినట్లయితే 45 క్వశ్చన్స్, మార్క్స్ చూసినట్లయితే 60 మార్క్స్, అలాగే టైం చూసినట్లయితే మనకి 60 minutes. జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ మనకి 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే మార్క్స్ 40 మార్క్స్, దీనికి 35 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే మనకి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, అలాగే 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ లో మనకి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, అలాగే 45 minutes. ఇది పార్ట్ 1 కిందకి వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఈ పార్ట్ 1 లో మొత్తం మనకి 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, టైం మనకి 3 hours ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2 లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే ఉండబోతుంది. దీంట్లో 2 క్వశ్చన్స్ ఇస్తారు. మాక్సిమం 25 ఉంది, ఇక్కడ 30 minutes టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం నెగటివ్ మార్క్స్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ అప్లికేబుల్ ఇన్ బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటున్నారు. మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రిలిమినరీ లోను అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉందంటే ఒక్క రాంగ్ ఆన్సర్ కి మనకి 1/4 అంటే 0.25 మార్క్స్ కట్ అవ్వడం జరుగుతుంది. 4 రాంగ్స్ కి మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. నెక్స్ట్ మనం సెంటర్స్ చూద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాల్లో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకలా ఉంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఒకలా ఉంది. ప్రిలిమినరీ కోసం అయితే మనకి అనంతపూర్, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలాగే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. ఇక్కడ మన తెలంగాణ చూసినట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్. సో ఇది ఫ్రెండ్స్ IBPS నోటిఫికేషన్ గురించి. సో ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఎవరైతే మా ఛానల్ ముందుగా విజిట్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.